తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము. సియోను, నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దుల్లో సమాధానము కలుగచేవాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. కీర్తనలు 147 11 నుంచి 14 వచ్చిన వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 16 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లోని మన ప్రియులందరికీ కృపయు క్షేమము సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ప్రభువు యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెడతారో దేవుడు నీ యందు ఆనందిస్తున్నాడు. ఎస్, ఆయన కృప కొరకు కనిపెడతావా? యెరూషలేమా, యెహోవాను కొనియాడము. సియోను, నీ దేవుని కొనియాడము. నీ గుమ్మాల గడియలు ఆయన బలపరిచి ఉన్నాడు. ఎస్, ఎప్పటి దేవుడు నన్ను బలపరుస్తాడో ఏ శత్రువు ఎవడు ముట్టలేడు. శత్రువు ఎంటర్ అయ్యేవాడు. నీ మధ్య నీ పిల్లను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దుల సమాధానం కలిగి చేయవాడు. ఫ్రెండ్స్, నిన్నటి దినమందు మన చర్చ్ యానివర్సరీ. దేవుడు సరిహద్దుల్లో సమాధానం ఇచ్చి మన పిల్లలను ఆశీర్వదించి అన్ని విషయాల్లో మంచి గోధుమలతో నేను తృప్తిపరచువాడు ఆయనే. సమృద్ధినిచ్చేవాడు, ఆత్మీయమైన ఆహారం ఇచ్చేవాడు, ఆర్థికమైన సమృద్ధినిచ్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, ఐశ్వర్యం ఇచ్చేవాడు ఆయనే. ఇవన్నీ కలగజేసి నీ గుమ్మముల గడియలు బలపరిచి నీ సరిహద్దులో సమాధానం ఇచ్చి దేవుడు గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను బలపరిచి నిన్ను పోషించి సమృద్ధిగా సంతృప్తిగా దేవుడు కృప చూపించి స్పిరిచువల్ స్ట్రెంథన్ చేసి మరింత కృప వెనకాల కృప ఇచ్చి గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్. ఆమేన్. పిల్లరా, వచ్చే ఆదివారం మన యానివర్సరీ ప్రోగ్రాం యాక్చువల్లీ 15th జరగాల్సింది వచ్చే ఆదివారం పోస్ట్పోన్ అయింది. కాబట్టి మీ అందరికీ తెలుసు ఆదివారం యానివర్సరీ ప్రోగ్రాం ఉంది. 4 వర్షాల కేక్ కటింగ్ కూడా ఉంది. కొరియోగ్రఫీ, సాంగ్స్ ఉంటాయి. డోంట్ మిస్ ఇట్. రండి, దైవ దీవెన పొందుదాం. ప్రార్థన ఆశ్చర్యకడ. ఎవరి ప్రార్థన ఎక్కిపిస్తున్నారో కృప చూపించండి. ఎవరిని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో వారి అట్లా అధికంగా కృప చూపించేవాడు ఆయన. మంచి గోధుమ తృప్తిపరిచేవాడు. నీ సరిహద్దుల సమాధానం ఇస్తా అన్నావు. నీ గుమ్మల గడియలు బలపరుస్తానన్నావు. ఏ శత్రువు వెంటనే, ఏ వ్యాధి అంటనే, ఎవరు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో వారిని స్వస్థపరచండి. ఎలాంటి బలహీనతను, ఎలాంటి వ్యాధిని తీసేయండి, వేళ్లతో తీసేయండి. పరిపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన దీవెన, పరిశుద్ధాత్మక శక్తితో నింపి కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. చీకటి తొలగించండి, అపవాదికి లయపరచండి. నీ తోడు, నీ దీవెన మాపై, నాపై ఉంచి, సంఘంపై ఉంచి మహిమ తెచ్చుకోనమని, కృపాక్షేమాలు దయచేయమని, ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, నెమ్మదిని ఇవ్వండి, సమాధానం ఇవ్వండి, ఆశ్చర్యకలు జరిగించండి. అయా ఫైనాన్షియల్గా బ్లెస్ అయ్యండి, బిజినెస్లో దీవించండి, ప్రాజెక్ట్స్ ఇవ్వండి. ఆయన నెమ్మదిని ఉండిపోయిన కుటుంబాలు కట్టండి. పెళ్లి కాని వాళ్ళు పెళ్లిలో, వాళ్ళ బిడ్డలు గర్భాలు పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుఖప్రసవాలు పొందాలి. అన్నిట్లో దీవించబడాలి, అన్నిటిలో ఆశీర్వదించబడాలి. గొప్ప కార్యాలు చూడాలి, మహిమగల కార్యాలు చూడాలి. నీ కృపాక్షేమాలు ప్రతి ఒక్కరు తోడగించి మహిమ చెందమని. ఈ రోజంతలో కూడా దీవెన ఇవ్వండి, ఈ రోజంతలో సమాధానం ఇవ్వండి. అయ్యా వచ్చే సండే యానివర్సరీ నాయన ప్రోగ్రాం జరిపోవడానికి కృప చూపించండి. బలమైన వాక్య సందేశాలు ఇవ్వండి. అన్నిట్లో కృప దయచేసి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ జరుపుకుని బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి నడిపించుకొని మహిమ తెచ్చుకోనమని, దీవెనతో నింపమని యేసు నామములో ప్రభావ ప్రామిస్ లాంటి విషయాలు ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఇక్కడ సర్కస్ రెండుతో కూడా కృప చూపించి స్వాస్థ్యంగా ఈ స్థలాన్ని ఇవ్వండి, లేదా దగ్గరలో మంచి ల్యాండ్ ఇవ్వండి. అన్నిట్లో కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. నీ కృప వెంబడి కృపనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నీ గుమ్మముల గడియలు దేవుడు బలపరచునుగాక. మంచి గోధుమతో తృప్తిపరచునుగాక. నీ సరిహద్దుల్లో ఇక సమాధానమే. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.